నమస్తే టీ10 ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు లేని మనిషిని కూడా మన కళ్ళ ముందే ఉన్నట్టు చూయించే టెక్నాలజీ అభివృద్ధి అయిన ఆకాశ వీధిలోకి రాకెట్లను అంగారకుని మీద వెళ్ళి మనిషే జీవించాల్సిన సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ ప్రజల మీద చేతబాడి పేరుతో బాణామతి పేరుతో దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటికి కారణాలేంటి, ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వేదాంత్ మౌర్య ఉన్నారు. వాళ్ళతో ముచ్చటించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తేనండి. ఈ మధ్య కాలంలో సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా చేతబడి పేరుతో గాని బాణమతి పేరుతో గాని వివిధ నమ్మకాల పేరుతో కొంతమంది వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయి. దాడుల్లో చాలా మంది చనిపోతా ఉన్నారు కూడా. అసలు చేతబడి అంటే ఏంది, బాణమతి అంటే ఏంటి? నిన్ననే ఒక సంఘటన జరిగింది. అసలు బాణమతి చేతబడి ఏందంటే ఒక వ్యక్తి అతీత శక్తులు ఉన్నాయని తను కోరుకోవడం, లేదంటే ఒక వ్యక్తిని ఒక శక్తి ద్వారా మనం నాశనం చేయగలుగుతాము, ఆ శక్తి ద్వారా మనం ఒకటి చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఒక సంఘటన అది. సో ఈ వ్యక్తులు ఏంటంటే వీళ్ళు మూఢనమ్మకాల బేస్లో నమ్ముతారు కాబట్టి ఆ మూఢనమ్మకాల బేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి నన్ను మంత్రాలు చేస్తున్నాడు, ఒక దగ్గర చేతబడి అంటారు, ఒక దగ్గర చిల్లంగి అంటారు, ఒక దగ్గర బాణమతి అంటారు. అట్లా ఆ వ్యక్తి నన్ను నాశనం చేయడం కోసము, నన్ను ఆరోగ్యం క్షీణించేలా చేస్తున్నాడు, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక అపనమ్మకమే ఈ మూఢనమ్మకం. అసలు నిజంగానే అట్లాంటి శక్తులు ఉన్నాయా? ఒకవేళ అట్లా చేస్తే చనిపోతారా? నిజంగా అలాంటి శక్తులు లేవు. నిజానికి ఈ దినదినము అభివృద్ధి చెందుతున్న ఈ భారతదేశంలో సైన్స్ అయితే ఎంత అభివృద్ధి పదంలోకి ముందుకు పోతుందో ఆ రకంగా ఈ మూఢనమ్మకాలు కూడా అంతే పోటీపడి ముందుకు వస్తున్నాయి. వాటిని పెంచి పోషించే దొంగ భావాలు, దోరడియాలు, మోసం చేసే వ్యక్తుల వల్ల ఇది ఇంకా కంటిన్యూషన్ లో ఉన్నది. అసలు ఈ మూఢనమ్మకాలలో ఈ చేతబడి, చిల్లంగి, బాణమతి అనేటివి ఉండవు. వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. ఒకవేళ ఉన్నది అని ఎవరైనా నిరూపిస్తే భారత నాస్తిక సమాజం 1972లో ఏర్పడినటువంటి భారత నాస్తిక సమాజం దానికి అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను. అది ఉన్నాయని నిరూపించినట్టయితే మా సంఘం 10 లక్షలు దానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్ననే ఒక ఘటన జరిగింది అని చెప్పావు. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి మీద ఎవరు దాడి చేశారు, ఏం జరిగింది? వాస్తవానికి ఇది మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ గొల్లగూడెం అనే ఒక గ్రామంలో నిన్న చేతబడి బాణమతి పేరుతో ఒక వ్యక్తిని కొట్టి చంపేయడం జరిగింది. అది ఎలా జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి విలేజ్ లో చుట్టం చూపుగా, మన తెలంగాణలో చుట్టం చూపుగా అంటారు, బంధువులు కూడా అంటారు. ఆ బంధువులను కలవడం కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వాళ్ళ చుట్టం చూపుగా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించడం జరిగింది. అంటే జర్నీ చేయడం కానీ, తిన్న ఫుడ్ పడకపోవడం కానీ అలాంటివి ఉండడంతో వామిటింగ్స్, మోషన్స్ అలాంటివి జరుగుతుంటాయి. అలా జరిగినటువంటి వ్యక్తి హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల హాస్పిటల్లో అంటే సివియర్ గా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడే ఇమ్మీడియట్లీ రిజల్ట్ అనేది రాదు. కొన్ని టాబ్లెట్లు వేసుకోవాలి, తర్వాత ఇంజెక్షన్స్ వేసుకోవాలి, తర్వాత కొన్ని రోజుల రెస్ట్ తర్వాత క్లియర్ అవుతుంటది. సో ఇమ్మీడియట్లీ తగ్గాలనే ఒక ఆలోచనతోటి ఈ మూఢనమ్మకాల పల్లెటూర్లలో మూఢనమ్మకాలు ఎక్కువ నమ్ముతుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తొందరగా తగ్గాలి అని చెప్పేసి తన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ తింపి వేసి నడి రోడ్డు మీద వేసి రావడం, ఆ రోడ్డు పక్కనే 3 తవ్వాల దగ్గర వేయడం, ఆ ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు చూడడం, చూసి నువ్వు ప్రతి అమావాస్యకి పున్నమికే వస్తున్నావు, నువ్వేదో చేయడం కోసం వస్తున్నావు, మా ఊరిని నాశనం చేయడం కోసం వస్తున్నావు, నువ్వేదో ఇప్పుడు కూడా తిప్పి పడేసినావు కాబట్టి నువ్వేదో మా పైన బాణమతి చేసినావు, చేతబడి చేసినావు, చిల్లంగి చేసినావు, మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మేము చనిపోతాం, దీనికి కారణం నువ్వు అని చెప్పేసి తన ఇంటి మీదకి పోవడం, తనని కొట్టడం జరిగింది. అలా కొడుతున్న సమయంలో ఆ ఇంట్లో 2 ఆడపిల్లలు, అంటే అమ్మ వయసులో ఉన్నటువంటి 2 ఆడవాళ్ళు, మహిళలు ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా కొట్టడంతో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఈ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈయన ముందుగానే ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఆరోగ్యం క్షీణించింది, మోషన్స్, వామిటింగ్స్ అయినంటే ఎంత సివియర్ ఉంటుందో మీకు కూడా తెలుసు. ఆ వ్యక్తి ముందే చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేనటువంటి వ్యక్తి పైన దాడి జరగడంతో ఆయన అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది. మూఢనమ్మకాలు, ఇట్లాంటి చేతబడులు అనేది రెగ్యులర్ గా చర్చ వచ్చినప్పుడల్లా కూడా చదువు రానోళ్ళు, లేదంటే పల్లెటూర్లలో మాత్రమే ఉంటాయి, చదువురాని అజ్ఞానులు మాత్రమే ఈ పనులు చేస్తారు అని అంటున్నారు. నిజంగానే ఓన్లీ చదువురాని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులు చేస్తున్నారా? చదువుకోలేని వాళ్ళు చేసిరు అంటే వాళ్ళు మూర్ఖులు అనొచ్చు,
వాళ్ళకి చదువు లేదు, అజ్ఞానంతో చేశారు. అజ్ఞానంతో చేసిన కానీ చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. ఒక ప్రొఫెసర్ మీకు గత 1 year బ్యాక్ 2 years బ్యాక్ జరిగింది మదనపల్లిలో. ఓకే ప్రొఫెసర్లు వాళ్ళు ప్రొఫెసర్లు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లల్ని మూఢనమ్మకాల నెపంతో చంపేయడం కూడా జరిగింది. అంటే ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి, అది చదువుకోలేని దగ్గరనే కాదు, చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. చదువుకున్న మూర్ఖులు కూడా వాటిని ఫాలో అవుతున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. వాటిని పారదోలాలంటే అవగాహన కల్పించడము, లేదంటే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొచ్చినట్టయితే వాటిపైన అవగాహన కల్పించినట్టయితే పోతే తప్ప, లేకపోతే చదువుకున్న వాళ్ళు చదువుకోలేరు అని అంటే ఏం లేదు. మూఢనమ్మకాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. నమ్మకాల నిర్మూలన చట్టం వచ్చినా పూర్తిగా నిర్మూలన జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అయితే చట్టం లేకుండా అవగాహన కల్పించడం, చట్టం లేకుండా ఒక సమస్య పైన మాట్లాడడం, దానికి ఆన్సర్ రావడం అనేది కొంత తక్కువ. చట్టం ఉంటది, బలం ఉంటది. ఇప్పుడు మూఢనమ్మకాల చట్టం ఎందుకు కావాలంటున్నాం అంటే ఆ చట్టం ఉండడంతో ప్రజలకు ఒక అవగాహన ఉంటది, తర్వాత భయం అనేది ఉంటది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అంటే ఎవరు నీకు మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? నువ్వు మాట్లాడడానికి నీకు అధికారం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మనల్ని ఎవరైనా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అనే ఒక ఆ చట్టం తీసుకొచ్చి ఆ చట్టంతో నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా అనే ధైర్యంగా మనము దాన్ని చెప్పడానికి వస్తుంది. అలాగే మత స్వేచ్ఛ ఉన్నది, ఆర్టికల్ 28 నుంచి 25 నుంచి 28 వరకు. ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా వదిలేయచ్చు, ఏ దేవునైనా నమ్మొచ్చు, ఏ దేవునైనా నమ్మకపోవచ్చు, అది నీకు చట్టం కల్పించినటువంటి హక్కు అని ఉన్నది. మన హక్కు రాజ్యాంగంలో కల్పించింది కాబట్టి మనం ఇట్లా భావ ప్రకటన స్వేచ్ఛతో ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాం. నీ మూఢనమ్మకాల చట్టం వచ్చినట్టయితే నీకు అది పోలీసులకు ఒక బలంలా ఉంటది, దానిపైన ఆ చట్టం పరంగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి చట్టం అనేది అవసరం. ఇప్పుడు ఇట్లాంటి దాడి జరిగినప్పుడు దాడి చేసిన వాళ్ళ మీద ఏం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదా? లేదు కదా. చట్టం లేనప్పుడు ఎలాంటివి తీసుకుంటారు? వాడు ఏమనంటే వాడు వ్యక్తిగత కారణాలతో కొట్టుకున్నారు కావచ్చు అంటారు, లేదంటే వాళ్ళు తోచిపుచ్చుకున్న అంటే తోపులాటలు ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారు, లేకపోతే ఇవన్నీ ఎవరు నమ్ముతారు అంత, ఇంకా మన ఆధునిక కాలంలోనూ ఎవరు నమ్ముతారు, ఇవి నమ్మొద్దు అని చెప్పి తోచిపుచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఏముండదు. ఓకే, ఇట్లాంటివి జరిగినప్పుడు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలుగా కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళ పాత్ర ఎట్లా ఉంటుంది? ఒక రకంగా చెప్పాలంటే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం రాజకీయ నాయకులదే. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, దీనికి మంత్రులు బాధ్యత వహించాలి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే బాధ్యత వహించాలి. ఎందుకు అంటే రోజు రోజుకు అసలు ఓటు అనే ఆయుధంతో, డాక్టర్ బాబాసాహెబ్ కల్పించినటువంటి ఓటు ఆయుధంతో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే బలం ఉంది మన దగ్గర. ఇంకొక ఎమ్మెల్యేను ఓడిపించే బలం కూడా ప్రజల్లో ఉంది. ఆ ఓటర్లు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? ఒక స్కూల్లో ఉంది, ఆ స్కూల్లో చదువుకునే పిల్లలు వాళ్ళ టీచర్లను ఆదర్శంగా తీసుకుంటారు. ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానాయకులను అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, మీకు తెలుసు, గత 10 సంవత్సరాలు పాలించినటువంటి ముఖ్యమంత్రి. ఆయన యాగాలు చేసిండు, భోగాలు చేసిండు. యాగాలు ఎందుకోసం చేసిండు? రాజకీయంగా బలపడాలి, మళ్ళీ నేనే గెలవాలి అనే ఒక ఆలోచన. ఇప్పుడు ఒక ఆయన మొన్న రీసెంట్ ఒక ఆయన ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అంటే నీ ఒక జాతకం బాగాలేదు కాబట్టి నువ్వు ఓడిపోయినావు, నువ్వు యాగం చేస్తే మళ్ళీ వచ్చేసారి గెలుస్తావు అంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజలని జాగృతం చేసేటువంటి వ్యక్తులు, ప్రజల్ని చైతన్యం చేయాల్సిన వ్యక్తులు, వాళ్ళే మూఢనమ్మకాల ద్రోవంలో పోతున్నారు కాబట్టి వాళ్ళు చేయడం వల్లనే ఈ ప్రజలు ఆగమవుతున్నారని దీనికి వాళ్ళు బాధ్యత వహించాలని చెప్తున్నారు. మీరేమో మూఢనమ్మకాలు లేవు, చేతబడి లేదు, 10 లక్షలు ఇస్తాం ఛాలెంజ్ అని మీరంటుంటే, ఒకవైపు జ్యోతిష్యాలు కానీ, చిలక జోస్యం కానీ, లేదనుకుంటే చేతబడి, వీటిని కూడా యూనివర్సిటీల్లోనే ప్రభుత్వాలు పెడుతున్నాయి. దానిలోనే ఎట్లా చూస్తారు? ఏం జరుగుతుందంటే ఇక్కడ వడ్డిచ్చేవాడు మనోడైతే ఏ మూలనున్న ముక్క పడుతుంది, బొక్క పడుతుంది. అవునా? ఇది తెలంగాణ నానుడి ఫేమస్ డైలాగ్. సో ఇప్పుడు ప్రభుత్వాలు అన్ని మతము పేరుతో, మూఢనమ్మకాల పేరుతో, లేకపోతే ఒక కులం పేరుతో చేస్తున్నటువంటి రాజకీయాల కుట్రలు ఇవి. ఇప్పుడు దేవుని పేరుతో 2012 వరకు 14 వరకు ఎలాంటి దేవుడు లేడే మరి. అప్పటికి భారతదేశంలో 3 కోటి దేవతలు ఉన్నారు. ఈ 3 కోటి దేవతలు మొన్న 12-14 వరకు ఎందుకు పనిచేయలేకపోయారు? వాళ్ళ పేరుతో ఎవరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు ఏ పార్టీ నుంచి కూడా వాస్తవానికి ఈ భారత రాజ్యాంగంలోనే ఉంది,
కులం పేరుతో ఈ మన ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో వాళ్ళు చెప్తారు కులం పేరుతో మాట్లాడి ఓట్లను తన్నుకోవడానికి లేదు, మతం పేరుతో మీరు ఓట్లను తన్నుకోవడానికి లేదు, అంటే ఓట్లను తీసుకోవడానికి లేదు, అడగడానికి లేదు. మీరు కులం పేరుతో మతం పేరుతో మాట్లాడి అయితే మీ పైన అనర్హత వేటు వేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. అయినా వీళ్ళు రాజ్యంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంతేందుకు చిన్నగా చిన్న చెప్పాలంటే ఇప్పుడు జరిగేది ఏంది, ఇప్పుడు రేపో మాపో వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి ఏమని జై కొట్టాలనుకుంటే ఇప్పుడు నేనున్నా, నాకు నువ్వంటే ఇష్టము, శంకరన్న జై అంట నేను, లేదంటే నేను నీకు ఇష్టము వేదాంత్ జై అంటావు. ఇది మన ఇద్దరం ఉన్నాం, మనది ఇప్పుడు మన రాజ్యం ఇది. ఇప్పుడు రేపు వచ్చేది పండగ ఎవరిది, గణపతి పండగ, గణపతిది రాజ్యం. జై బోలో గణేష్ మహారాజ్ అనాలిగా మరి. వాళ్ళు ఏమంటారు, భారత మాతాకి జై, జై శ్రీరామ్ అంటారు. రామునికి ఆ గణపతికి ఏం సంబంధం? ఒకేలా నువ్వు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, శివుడు ఉన్నాడు, పార్వతి ఉన్నది, పార్వతికి జయ్యాను, లేకపోతే శివునికి జయ్యాను, లేకపోతే వాళ్ళ తమ్ముడు ఉండు అయ్యప్పకి జయ్యాను. నువ్వెందుకు రాముని అంటున్నావు అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కటి మతం పేరు మీద, కులం పేరు మీద తీసుకొచ్చి రాజకీయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ దేవుళ్ళను దయ్యాలను తీసుకొచ్చి వాళ్ళు ప్రాపగండ చేస్తూ లేదంటే వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటూ చేస్తున్నటువంటి కుట్రలు ఇవి. ఓకే, ఇప్పుడు మీరు కులం మతం అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఇప్పుడు ఈ దాడులు జరిగినాయి కదా చేతబడి పేరుతో కానీ మిగతా మూఢనమ్మకాల పేరుతో జరిగే దాడుల్లో వాస్తవానికి బలవుతున్న వర్గాలు కానీ సామాజిక తరగతులు ఎవరు అసలే టచ్ కాకుండా అన్ని సామాజిక తరగతుల్లో ఇది ఉందా, కేవలం కొందరే బలవుతున్నారా? కొన్ని ఉదాహరణలు చెప్పండి. కొన్ని కులాలు మాత్రమే ఉన్నాయి, అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే. ఈ అగ్రవర్ణాలలో లేవు. వాళ్ళు ఎక్కడ బలైనట్టు నన్ను ఒక వార్త చూపియండి. ఒక దగ్గర మూఢనమ్మకాల పేరుతో గానీ లేకపోతే చేతబడితో బాణమతితో ఎవడన్నా చనిపోయారు ఫలాని వాళ్ళని చెప్పేసి చెప్పేయండి, ఉండదు. ఎందుకంటే వాళ్ళు ముందే అప్డేట్ అయి ఉన్నారు. అప్డేట్ ఏ రకంగా అప్డేట్ అయ్యారంటే మనం గొర్రెల్ని ఎవరిని చేతాం, మనం అవ్వద్దు గొర్రెలం. సో ఇప్పుడు నాకు శంకర్ అంటే పడదు, శంకర్ ఏ కులస్తుడు, బీసీ కులస్తుడు. శంకర్ పైన ఒక మూఢనమ్మకం అనే నెపంతో పక్కనున్న వాళ్ళతో కొట్టియాలి, తిట్టియాలి. ఎందుకంటే శంకర్ రేపటికాడ నాయకుడు అవుతాడు. శంకర్ రేపటికాడ ఏమవుతాడంటే ఆయన రాజకీయ నాయకుడు అవుతాడు, సర్పంచ్ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు. సో ఆయనను తగ్గియాలంటే ఆయనకు ఏదో ఒకటి బాణమతి చేస్తాడు, చేతబడి చేస్తాడు అనడము, లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వేయడము, ఆయనపై దాడి చేయడం జరుగుతుంది తప్ప ఈ కుట్రపూరితంగా చేస్తున్నటువంటి దాడులు ఈ మూఢనమ్మకాలు అనేది పుట్టుకొచ్చినవి కూడా వాళ్ళ ద్వారానే. ఎందుకంటే అక్కడ వాడే కదా, ఆయననే కదా ఉండేది. ఈ మూఢనమ్మకాల వెనుక కుట్ర ఉందా అంటే చాలా కుట్ర ఉంది. కుట్ర లేనిది జరగదు కదా. ఈ సామాజిక వర్గాలు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీ వీళ్ళకి ఎందుకు వస్తుంది మరి? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు వచ్చిండు అంటారు, ఒక బాపన అమ్మాయి పూనకం వచ్చింది అంటారు, ఒక బాపన తల్లి ఊగదే, ఒక వైశ్య తల్లి ఊగదే. నేను తల్లి అనే సంబోధిస్తాను, ఎందుకంటే మహిళలు గౌరవించుకోవాలి మనం. ఒక బాపన అమ్మాయి పూనకం ఊగదే, ఎందుకు ఊగదంటే వాళ్ళకి తెలుసు అది లేదు అని. వాస్తవానికి అది ఒక డిసీజ్, మాస్ హిస్టీరియా అనే ఒక డిసీజ్, అది మానసిక వ్యాధి, అది మాస్ హిస్టీరియా అంటారు దాన్ని. అంటే నేను ఒక వ్యక్తిగా నాకు గౌరవం దక్కుతుంది. ఇప్పుడు నాకు దేవుడు వస్తున్నంటే నా చుట్టుపక్కల వాళ్ళందరూ నా కాళ్ళు మొక్కుతారు, నా దగ్గర నా గౌరవం తీసుకుంటారు. లేకపోతే నాకు మంత్రాలు వస్తున్నాయంటే నాకు చుట్టుపక్కల నాకు భయపడతారు అనే ఒక స్పెషలైజేషన్ కోరుకునే వ్యక్తులకు మాత్రమే వస్తుంది. నువ్వేనా కింద డప్పు కొట్టగానే అని ఊగేస్తారు. అట్లానే వీళ్ళెందుకు మరి ఊగరు? ఆపేస్తే ఆగిపోతారు. అదే ఇప్పుడు నిజంగా దేవునికి దగ్గరగా సన్నిహితులుగా ఉన్నవాటి వాళ్ళు ఎవరంటే ఈ కోమట్లు, ఈ బ్రాహ్మిన్స్, వీళ్ళు దేవునికి దగ్గరనే ఉంటారు కదా. ఎప్పుడు ఒక దగ్గర కూడా నాకు దేవుడు వచ్చిండు లేకపోతే నాకు దయ్యం వచ్చింది అని చెప్పేసి ఎక్కడ అన్నట్టు లేదు దాఖలాలు. ఎందుకంటే అది కుట్ర, వాళ్ళకి తెలుసు ఏది లేదు ఏది రాదు అని. ఇది వీళ్ళకి సామాజిక తరగతిలో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు దాన్ని మేమేదో అనుకొని చేయడం జరుగుతుంది. ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని వీళ్ళు కొట్టారని రక్షణ కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళ పాత్ర ఎట్లా ఉంటుంది? పోలీసులు ఎట్లా స్పందిస్తున్నారు? వాళ్ళు స్పందించడం తర్వాత ఎరుగు. మొదటగా వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళకు సపరేట్ గా కళా బృందాలు ఉంటాయి, కళా జాతర ఉంటది. వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళకి ఏముంటాయి అంటే చట్టము ప్రతి జిల్లాకి ఒక మెజిషియన్ గా ఒక హోమ్ గార్డ్ గా తీసుకున్నారు. ఒక హోమ్ గార్డ్ మెజిషియన్ అంటే మెజిషియన్ కి ఏం అతీత శక్తులు ఏముండవు, మ్యాజిక్ లాజిక్ జిమ్మిక్ తోటే మ్యాజిక్ చేయగలుగుతాడు. ఒక
మెజిషియన్. నేను కూడా ఒక మెజిషియన్. ఓకే. నేను కూడా మూఢనమ్మకాల పైన మాస్ మ్యాజిక్ చేయగలుగుతాను, ప్రొఫెషనల్ మ్యాజిక్ చేయగలుగుతాను. నేను సర్టిఫికెట్ హోల్డర్. నేను పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా కూడా చేశాను. ఓకే. సో మాలాంటి మ్యాజిషియన్లను ఒక హోమ్ గార్డ్ గా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ప్రతి ఒక్క ఎస్పీ ఆఫీస్ కి అటాచ్డ్ ఒక వ్యక్తిని తీసుకుంటారు. ఓకే. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఈ మూఢనమ్మకాల పైన అవగాహన కల్పిస్తూ వాళ్ళ కళాజాతర ఉంటది కాబట్టి ఆ కళాజాతరలో ఏం చేస్తారంటే ప్రతి నెల 30 తారీఖు సామాజికంగా ఒక కార్యక్రమం చేయాలని ఒక రూల్ ఉంటది. ఓకే. ఆ 30 తారీఖు వాళ్ళు ప్రతి నెల ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళ బాధ్యత. వాళ్ళు చెయ్యరు. ఓకే. వాళ్ళని ఇప్పుడు ఈ మెజిషియన్ ఎట్లా వాడుకుంటారంటే ఒక డ్రైవర్ గానో, ఈ హోమ్ గార్డ్ అంటే ఏ రకంగా వాడుతూ ఒక డ్రైవర్ గానో ఇంటికాడ పని మనిషిగానో వాడుకుంటున్నారు తప్ప, సర్వెంట్లుగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ సర్వీస్ ని వాళ్ళు చూపించడం లేదు. ఇక నాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి అడిగితే వాళ్ళ సమయాన్ని బట్టి ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే మేము బిజీ ఉన్నాం సార్ అని చెప్పొచ్చు. అంతెందుకు రీసెంట్ గా ఎమ్మెల్యే ఎన్నికల్లో అక్కడ కామారెడ్డి ఎల్లారెడ్డి దగ్గర ఒక సంఘటన జరిగింది. ఒక విలేజ్ లో ఆ రాత్రి యాక్చువల్లీ నక్కలు అరుస్తాయి. నక్కలు, ఇవి జంగబిల్లీలు, తోడేళ్లు అరుస్తుంటాయి. అది రాత్రి పూట అక్కడ ఒక జంగబిల్లి ఉందంట. ఆ జంగబిల్లి బాగా అరుస్తూ ఉంది. అరిసిన కొద్దీ అక్కడ సర్పంచ్ తో నేను మాట్లాడినా, అక్కడ ఎస్ఐతో మాట్లాడినా, డిఎస్పీ తోడు మాట్లాడితే ఏమనంటే, సార్ అక్కడ మూఢనమ్మకాల పైన అవగాహన కల్పించాలి, మేము వస్తాం సార్ అంటే, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఏమన్నాడు, సార్ మేము ఇప్పుడు ఎలక్షన్ బిజీలో ఉన్నాం, ఇప్పుడు వీలు కాదు సార్. ఎలక్షన్ బిజీ అంటే ఎవరి కోసం ఎలక్షన్స్, దేనికోసం ఎలక్షన్స్? నువ్వు ప్రజల బాగు కోసమే కదా నువ్వు ల్యాండ్ ఆర్డర్ అంతా నువ్వు అప్లై చేయాల్సింది. ఎలక్షన్స్ లేనప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నే కదా. ఎలక్షన్ లేనప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఓకే, అప్పుడు ఎలక్షన్ మరి ఇప్పుడు పిలిపేరైంది. అవును. సో అవగాహన కల్పించాల్సిన వ్యక్తి అవగాహన కల్పించినట్టయితే ఇలాంటి మూఢనమ్మకాలు బయటికి రావు. నేను ఇమీడియట్లీ మళ్ళీ సర్పంచ్ ఫోన్ చేసి ఇట్లా జరిగిందంట కదా, ఏంటంటే సార్ అక్కడ నిజం మూఢనమ్మకం ప్రాపగండా చేస్తారు సార్, దీన్ని వాస్తవానికి అక్కడ జంగబిల్లు అరుస్తుంది, అదేదో దయ్యం అరిచినట్టు పేపర్కి వేయడం. అప్పుడు విలేకరుతో నేను మాట్లాడినా, అయినా విలేకరు వినకుండా అది దయ్యం ఉందని చెప్పేసి రాసిండు. సార్ ఇక్కడ ఏం లేదు సార్, ఒకవేళ ఏమైనా ఉందంటే ఫస్ట్ మీకే ఫోన్ చేస్తాం సార్, స్పందించినందుకు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఆయన చెప్పడం. అలాగే డిఎస్పీ కూడా బాగా స్పందించండి, సార్ మీరు రండి సార్, నేను ఒక ఎస్ఐని పంపిస్తాను మీతోటి, లేకపోతే అక్కడ సర్పంచ్ తోటి చెప్తాను, మీరు అవగాహన కార్యక్రమం చేయండి సార్ అని చెప్పేసి ఎస్ఐ కూడా డిఎస్పీ కూడా మాకు స్పందించడం జరిగింది. ఇలాంటి సంఘటనల విషయంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళ పాత్ర ఎట్లా ఉండాలి, ఏం చేస్తే వీటిని నిర్మూలించడానికి కట్టడి చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే? అయితే చదువుకున్న మేధావులు, చదువుకొని లేని వాళ్ళకి, మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళకి అవగాహన కల్పించడం ఒకటి. రెండోది, ప్రతి విలేజ్ లో ఒక పోలీస్ ఉంటాడు, విలేజ్ కానిస్టేబుల్, విలేజ్ పోలీస్ అని ఉంటాడు. ఆ విలేజ్ పోలీస్ ఏం చేస్తుండే ఇలాంటి జరిగేటప్పుడు? వాళ్ళ పనితనం ఏంది? ప్రతి విలేజ్ కి అటాచ్ చేసిందంటే ఆ విలేజ్ లో ఎలాంటి అసమానతలు జరుగుతున్నాయి, ఎలాంటి కుల జరుగుతున్నాయి, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి తెలుసుకోవడం. అట్లాగే అందులో ఆశా వర్కర్ ఉంటాడు, ఆ విలేజ్ కి అటాచ్డ్. మరి ఇక్కడ జరిగినటువంటి సంఘటనకి, అదే టేక్మాల్లో జరిగిన సంఘటన తీసుకుందాం. టేక్మాల్లో జరిగిన సంఘటనకి ఆ ఆశా వర్కర్ ఇంటికి వెళ్ళి, మీకు మోషన్స్ మాత్రమే అయినాయి, నువ్వు గ్లూకోజ్ తాగాలి, నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పి తనకు అవగాహన కల్పించినట్టయితే ఆయన మూఢనమ్మకాలతోటి నిమ్మకాయలు పడేయడం, ప్రాణాన్ని కోల్పోయే అవకాశం ఉండేది కదా. అదే ఇప్పుడు ఈ 100 డైల్ ఏం చేస్తుంది? కనీసం ఇప్పుడు పోలీసులు 100 వ్యవస్థ అందరినీ చక్కదిద్దాలనే కాన్సెప్ట్ లోనే ఉంది కదా. మరి ఈ పోలీసులు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ లో ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒకటేసారి చావడు, లేకపోతే ఒక వ్యక్తి ఒకటేసారి చంపలేం మనం. తోపులాట జరుగుతుంది, కొట్లాట జరుగుతుంది, ఒక మారణాయుధాలతో కొడితే తప్ప చావరు. అంటే ఇది కనీసం ఒక 40 నుంచి 50 నిమిషాలు పడుతుంది టైము. ఒక వ్యక్తిని కొట్టాలి, లేకపోతే ఎప్పుడైనా ఒక ఇద్దరు వ్యక్తుల మీద సయోధ్య లేకుండా గొడవలు జరుగుతున్నాయంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరిని కాపాడతారు, దూరం చేస్తారు. అలాంటి సందర్భంలో 100 కాల్ చేయొచ్చు కదా. అక్కడ అవగాహన లేకపోవడం అంటే కనీసం 100 డైల్ మీద కూడా అవగాహన కల్పించాలని స్థితిలో ఉంది. అవగాహన లేదు వాళ్ళకు, పోలీసులకు ఫోన్ చేసి కాపాడాలని అవగాహన వీళ్ళకు లేదు. కనీసం ఇక్కడ జరుగుతున్నది జరిగేటప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలని అవగాహన వీళ్ళు కూడా కల్పించాలి. అక్కడ ఒక ప్రతి అది మండల్ హెడ్ క్వార్టర్, అక్కడ జిల్లా జూనియర్ కాలేజ్ ఉంది, 10th వరకు ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ టీచర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్స్ కానీ అవగాహన కల్పించాలి కదా. ఇప్పుడు 15th ఆగస్ట్ వచ్చిందంటే మనము స్వతంత్రం వచ్చిందని చెప్తారు, మళ్ళీ 26 జనవరి వచ్చిందని గణతంత్రం, రాజ్యాంగంలోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో ఏముందో ప్రజలకు తీసుకోవాలని అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. ప్రజాప్రతినిధులకు అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు,
ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటాడు, గెలిచిన ఎమ్మెల్యే ఉంటాడు. అంటే వీళ్ళు ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి వాళ్ళకి ఓట్లు తీసుకోవడమే కానీ ప్రజలకు చైతన్యం చేయాలి, ప్రజలకు బాగుపడాలి, ఆ ఓటర్లను కాపాడాలనే ఇంకిత జ్ఞానం ఉండాలిగా. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీనికి బాధ్యత వహించాలి, పోలీసులు కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం. ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కదా. అంటే ఆ ప్రాణాన్ని కాపాడాలంటే వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేసినట్టు ప్రాణం ఎందుకు పోతుంది? ప్రజలకు, జనానికి మూఢనమ్మకాల మీద ఒక విషయం చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే చెప్పేది ఏంటంటే, మూఢనమ్మకాలు అనేది ఎలాంటి అతీత శక్తులు లేవు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎలాంటి అతీత శక్తి లేవు. ఒక వ్యక్తి ఒక శక్తి లాగా మారిండు, లేకపోతే ఒక శక్తిని ప్రదర్శించగలుగుతున్నంటే అక్కడ లాజిక్కో, మ్యాజిక్కో, జిమ్మిక్కో మాత్రమే ఉంటది. ఆ లాజిక్కో, మ్యాజిక్కో, జిమ్మిక్కో పుట్టపర్తి సాయిబాబు ఉన్నాడు. ఆయన నోట్లో నుంచి లింగాలు తీస్తాడు, జుట్లో నుంచి లింగాలు తీస్తాడు. మనం శాస్త్రీయంగా ఏం చేయాలంటే, అవును సార్ మీరు తీస్తారు, మీరు అతీత శక్తులే ఉన్నాయి మీ దగ్గర, అదే నోట్లో నుంచి ఒక గుమ్మడికాయ తీయండి, ఒక చిన్న లింగమే కాదు గుమ్మడికాయ తీయండి అని చెప్పాలి. అలా చెప్పడంతో ఆయన తీయలేడు. ఎందుకంటే ఆ లింగాన్ని అది ఎట్లా తీస్తారో నాకు తెలుసు, నేను చెప్పగలుగుతాను, చూపించగలుగుతాను. అది మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం, దాంట్లో మాట్లాడతాను. ఇప్పుడు అలాంటి లాజిక్ క్వశ్చన్లు మనం వేయడంతో ఆ వ్యక్తులు అక్కడ ఆయన చేసేటువంటి కుట్ర ఏదైతుందో అది బయటపడుతుంది. అట్లాగే ఈ దొంగ బాబాలు వస్తుంటారు, ఈ దొంగ స్వాములు వస్తుంటారు. వాళ్ళ దగ్గర మనం మోసపోకుండా ఉండాలంటే వాడు చేస్తున్నది ఏందో స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చేస్తున్నది అంటే మనం మోసం చేయడానికి వస్తున్నారంటే మనం మోసపోతున్నాం అని అర్థము. మనం మోసపోతలేమంటే వాడు ఇంకోసారి మన ఊర్లోకి రాడు, మన ఇంటికి కూడా రాడు. కాబట్టి ఈ మూఢనమ్మకాలను వదిలేయాలంటే మనం చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా ఏం జరుగుతుందో సైన్స్ పరంగా మనం ముందుకెళ్ళాలి. మన శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్ళినట్టయితే మన జీవితాలు బాగుపడతాయి, మన ఆరోగ్యాలు బాగుపడతాయి, ఈ సమాజం కూడా బాగుంటది. కాబట్టి మూఢనమ్మకాలు వీడాలి. ఈ మూఢనమ్మకాలు పోవాలి అంటే కన్ఫర్మ్ గా చట్టం కావాలి. అది మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలి. ఆ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వచ్చింది, అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడులో మూఢనమ్మకాల చట్టం వచ్చింది. ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని మాట్లాడినటువంటి మల్లికార్జున ఖార్గే గారి జాతీయ నాయకులే మాట్లాడడం జరిగింది. సో వాళ్ళనన్నా దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తక్షణమే తీసుకురావాలని మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఇట్లాంటి విషయాలు, చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రేక్షకులకు, ప్రజలకు అందరికి కూడా అవగాహన కల్పిద్దాం. మీ సమయం ఇచ్చి T10కు వచ్చి ఈ విషయాలు ముచ్చటించినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్.